శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి సెప్టెంబర్ 21 నుంచి 27 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ఏదైనా సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా విజయ అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. మీరు కొత్తగా ఏ ప్రయత్నం ప్రారంభించినా అది 100కి 100 పాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. అంటే కుజుడు తృతీయ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మీరు చేసే ప్రయత్నాలు చాలా విజయవంతంగా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క ప్రయత్నానికి మీ యొక్క బంధువులు స్నేహితులు అందరూ కూడా సంపూర్ణంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఏదో ఒక ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. దూరంగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ, వృత్తిలో మార్పు కొరకు కొన్ని ప్రయత్నాలు చేస్తూ కొద్దిగా ఇంపార్టెంట్ అయిన వ్యక్తుల్ని వృత్తిపరంగా వాళ్ళని కలుసుకోవడం కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉన్నది. అలాగే మీరు ఏదైనా పెద్ద మొత్తంలో ఆర్థిక సహకారం కొరకు ఫైనాన్స్ ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వ రుణం లాంటిది ఈ సమయంలో మీకు దొరికే అవకాశం ఉంది. దానికి మీ మిత్రులైనటువంటి రాజకీయ నాయకులు కానీ అలాగే ప్రభుత్వ అధికారులు కానీ సంపూర్ణంగా సహకరించడం జరుగుతుంది. అంటే మొత్తం మీద ఏమైనా ఈ వారంలో మీరు చేపట్టే కొత్త ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. దానికి లాభస్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉండడం వల్ల, అంటే భగవంతుడి యొక్క సంకల్పంతో భగవంతుడి యొక్క దీవెనలతో మీ యొక్క ప్రయత్నాలు తప్పక నెరవేరే అవకాశం ఉంది. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, కొత్తగా మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా 100కి 100 పాళ్ళు ప్రయత్నం చేయవచ్చు. అలాగే ధనస్థానంలో రవిగ్రహ సంచారం, అలాగే బుధుడు, అంటే సింహరాశి వారికి ధన లాభాధిపతిగా ఒకే గ్రహం ఉంటాడు బుధుడు. అందుకని వీళ్ళకి చేతిలో డబ్బు ఉంటే చాలా పుష్కలంగా ఉంటుంది, లేదంటే చాలా జీరోగా కొన్నాళ్ళు నడుస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా బుధుడు ప్రస్తుతం ఉచ్చ రాశిలో కుటుంబ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో ఏదో ఒక మంచి కార్యక్రమం శుభకార్యం జరుగుతూ ఉంటుంది. డొనేషన్ల రూపంలోనో ప్రైజ్ రూపంలోనో బంధువుల సహకారంతోనో అధిక మొత్తంలో మీకు ధనం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో మీరు ఎవరికన్నా ధనం ఇచ్చి ఉన్నా, అంటే ఏదన్నా ఇన్సూరెన్స్ ద్వారానో ప్రభుత్వ పథకం ద్వారానో మీకు అధిక మొత్తంలో ధనం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. దాంతో మీరు చాలా వరకు కామన్గా ఈ వచ్చిన ధనాన్ని మీ యొక్క కుటుంబ సభ్యులకో ఇవ్వవలసిన వరకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా ధనం వచ్చినంతసేపు కాకుండా తొందరగానే ఖర్చు అయిపోవడం జరుగుతూ ఉంటుంది. రాశి యందు సంచరిస్తున్నటువంటి శుక్రుడు ఒక విధంగా తృతీయ దశమాధిపతిగా రాశి యందు ప్రవేశించడం వల్ల ఎవరు చెప్పినప్పటికి కూడా ఏదేమైనప్పటికీ కూడా మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తూ ఉంటుందో దాంట్లోనే ముందుకు వెళ్తారు. ఈ సమయంలో మీకు కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంటుంది. వారి యొక్క పరిచయంతో మీ యొక్క స్థాయిని హోదాని ఇంకా పెంచుకునే అవకాశం కూడా ఎక్కువగా అవకాశం ఉంది. అటు మీరు రాజకీయ రంగంలో ఉన్నా, సినిమా రంగంలో ఉన్నా, ఏ ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా సడన్గా మీలో ఉన్నటువంటి ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. ఒకేసారి గుర్తింపు రావడం, అదేవిధంగా మీ యొక్క ఆదాయం కూడా ఒకేసారి పెరగడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణాల వల్ల ఏంటంటే మీరు చేసే కొత్త ప్రయత్నాలు వ్యక్తిగత ఆకర్షణతో చాలా అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ధనస్థానంలో రవి బుధులు ఉండడం వల్ల అటు వ్యాపార పరంగా కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది, వృత్తిలో మార్పుకు అనుకూలంగా ఉంది. బట్ ఏదైనా అష్టమ శని ప్రభావం వల్ల మీరు ఎంత కష్టపడినా చివరికి ఏదో ఒక చికాకు లాంటిది కనబడుతూ ఉంటుంది. ఎవరో ఒకరు అపనింద వేయడమో, మిమ్మల్ని తక్కువ అంచనా వేయడమో, ఏదో విధంగా మీ పనులకి అడ్డు తగులుతూ ఇబ్బంది పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి బట్ ఏదైనా కొద్దిగా శత్రువులతో కానీ ఇతరులతో కానీ జాగ్రత్తగా వ్యవహరిస్తూ అనవసర విషయాల్లోకి ఎంటర్ అవ్వకుండా కేవలం మనకి సంబంధించిన విషయాల్లోకి వెళ్తేనే చాలా వరకు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి మీకు విపరీతమైనటువంటి డెవలప్మెంట్ ఈ వారం నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి. మనకి ఈ వారం ప్రధానంగా ప్రారంభం రోజు అమావాస్య ఉంటూ మర్నాడు నుంచి ఆశ్వీజ మాసం దసరా ప్రారంభమవుతుంది. కాబట్టి ఎవరైతే జీవితంలో మనం ఇంకా ఏమీ చేయలేము, అటు వ్యాపారం నట్టడం లేదు, ఏ ప్రయత్నము నెరవేరడం లేదు అనుకున్న వాళ్ళకి మళ్ళా మీ జీవితాన్ని తిరిగి ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అన్నది మీకు స్టార్ట్ అవుతుంది. సో ఆ కారణం వల్ల ఏం చేస్తారంటే మీరు ఒక వ్యాపార సంస్థ నిర్వహిస్తుంటే
కంప్లీట్గా ఒక 5 రోజులు, కుదరకపోతే 3 రోజులు, కుదిరితే ఇంచుమించుగా ఒక వారం రోజులు కంప్లీట్గా క్లోజ్ చేసేయడం బెటర్. అంటే మీ స్టాఫ్కి అది సెలవు ఇచ్చేసి మీ కార్యకలాపాలన్నీ క్లోజ్ చేసి దాన్ని శుభ్రంగా, అది వాస్తుపరంగా ఉన్నటువంటి మార్పులు అయితేనే, మిగతా పార్ట్నర్స్ వల్ల స్టాఫ్ల వల్ల వస్తేనే, అంటే ఎవరు అవసరం అయితే వాళ్ళని ఉంచుకోవడం, ఎవరిది అవసరం లేదంటే వాళ్ళని పక్కన పెట్టడం. అలాగే మీ యొక్క సంస్థలోనూ మీ యొక్క గృహంలోనూ వేస్ట్ మెటీరియల్ మనకి ఇవి ఉపయోగపడవు, ఇవి ఇంకా పనిచేయవు అంటే ఏదైనా ఒక వస్తువు ఒక సంవత్సరం పాటు దాని ఉపయోగం లేదనుకుంటే కంప్లీట్గా దాన్ని మనం డిస్పోజ్ చేయవలసి ఉంటుంది. అంటే ఎవరికో ఒకరికి ఇవ్వడం కానీ బయట పారేయడం కానీ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ముఖ్యంగా పాత ఇనప సామాన్లు ఇరిగిపోయి అలాంటివి ఇంట్లో కూడా ఖచ్చితంగా అంతా కూడా బయట పారేయండి. ఆఫీస్లో కూడా మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టుకోండి. క్లీన్ చేసుకొని చక్కగా తిరిగి మీరు ఏ వ్యాపారంలో ఉన్నా మరి అక్టోబర్ 2వ తారీఖు విజయదశమి రోజు మళ్ళా తిరిగి ప్రారంభించండి మీ వ్యాపార కార్యకలాపాలు. కొత్త అకౌంట్స్ బుక్స్ పెట్టుకోండి, కొత్తగా అన్నీ సరి చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే తిరిగి మళ్ళా మీ యొక్క వ్యాపారం అనేది పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా పాత మాత్రం 100% వదులుకోండి. చిన్న చిన్న బలహీనతలు ఏమైనా మీకు ఉంటే పాత కంప్లీట్గా ఏదో బలహీనత లేకుండా మన వ్యాపారం అన్నది మన సంస్థ అనేది నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అది మరి డైరెక్ట్గా చెప్తే మీకు అంత సంస్కారవంతంగా ఉండదు కాబట్టి చిన్న చిన్న బలహీనతలు అవి కంప్లీట్గా వదులుకోండి. ఒక సంవత్సరం పాటు అదే పనితో నియమంగా మీరు ప్రారంభించి ముందుకు వెళ్ళి చూడండి. 100% మీ వ్యాపారం అనేది తిరిగి పుంజుకుంటుంది. ఇందులో ఏ మొహమాటం ఒక్కర్లేదు. ఏది కూడా మనకి అదేదో ఇది పాత వస్తువు అండి పూర్వకాలం అలాంటిదే ఉంది. మొత్తం అంతా కొత్తగా చేసుకోండి, కొత్తగా ప్రారంభించండి. 100% సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంత చేసినా కూడా మీకు సక్సెస్ రానప్పుడు ఒకసారి వ్యక్తిగతంగా మీ యొక్క వాస్తు, మీ యొక్క జాతకం ఇవన్నీ కూడా ఒక మంచి సక్సెస్ఫుల్ అస్ట్రాలజర్ చూపించుకొని ఏదైనా దాన్ని సరి చేసుకోవడానికి కూడా మీకు ఒక అవకాశం ముందు చేసేయండి. ఇంకా మనకి సరైనప్పుడు అప్పుడు సంప్రదించి దానికి సంపూర్ణ పరిహారం చేసుకుంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటే సక్సెస్ మాత్రం కంప్లీట్గా వస్తుంది. స్వస్తి.